ఈ ఆన్మహతః సమానాధికరణ జాతీయయోః సూత్రార్థము ఎవరైనా చెప్తారా? ఆ, అంటే సమానాధికరణం ఉన్న పదము ఉత్తర పదంగా ఉన్నప్పుడు, మరియు జాతీయ అన్న ప్రత్యయము పరంగా ఉన్నప్పుడు, మహంత శబ్దానికి ఆకారాదేశము ఆత్ అన్నారు కాబట్టి దీర్ఘ ఆకారాదేశము అది సూత్రం చెప్పింది. సూత్రం చెప్తున్నది అదే. అంతే, ఉత్తర పదాధికారంలో ఉంది. ఉత్తర పదాధికారంలో ఉంది. ఇప్పుడు మరి ఆదేశము అని ఆత్ అని ప్రథమాలో చెప్పారు కదా, ఇక్కడ షష్ఠ్యంతంలోనేమో మహతః ఉంది. మహతః ఉంది. మరి ఇప్పుడు ఈ ఆత్వాదేశం ఎక్కడ జరుగుతుంది? అలోంతస్య అన్న పరిభాష చేత తకార స్థానంలోనే ఆత్వాదేశం జరగాలి. మహత్ యొక్క తకార స్థానంలో ఆత్వాదేశం జరగాలి. అంటే అంత్యాదేశం అవుతుంది. అంత్యాదేశం. అంత్యాదేశం అవుతుంది. అంత్యాదేశం. ఓకే, సో ఇప్పుడు మనము ఒక ప్రక్రియ చూద్దాం. శ్రీనివాసరావు గారు ప్రక్రియ అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ మహారాజా ప్రక్రియ చూద్దాంలేండి. అక్కడైతే మనకి సమాసాంతాలు కూడా వస్తాయి కదా. మహాంచ అసౌ రాజా. మహాంచ అసౌ రాజా చ. ఈ లౌకిక విగ్రహ వాక్యం. అప్పుడు మహత్తు సు, రాజన్ను సు. ఇది ఈ సముదాయానికి సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత తత్పురుష సమాసము. తర్వాత మహత్తు సు, రాజను సు. ఈ తత్పురుష సమాసానికి రాజాః సఖిభ్య టచ్ అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం. అంటే రాజన్ ఉత్తర పదంగా ఉన్న కాబట్టి టచ్ ప్రత్యయం. అప్పుడు మహత్తు సు, రాజన్ను సు, టచ్. ఇప్పుడు కృతదిత సమాసాచ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పు కులుక్కు ఉప్పులు కులుక్కు రాగా మహత్ రాజన్ టచ్లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. మహత్ రాజన్ ఆ. ఇప్పుడు ఈ మహత్తులు ఇప్పుడే చేయాలండి. తర్వాత అంతే, మనము ఉత్తర పదాధికారంలోది ఇప్పుడు వర్తించాలి. ఆన్ మహతః సమానాధికరణ జాతీయయోః అనే సూత్రం చేత మహత్తులో ఉన్న తకార స్థానంలో ఆకారాదేశమయ్యి మహా ఆ, రాజన్ ఆ. మహా ఆ అన్నప్పుడు అకః సవర్ణే దీర్ఘ సూత్రం చేత మహా అవుతుంది. మహా రాజన్ ఆ. ఇప్పుడు మహారాజన్ అనే అంగానికి యచివం సూత్రం చేత బసంజ్ఞ. తర్వాత ఇక్కడ అల్లోపోనః సూత్రం నకార బాధించి నస్తద్దితే అనే సూత్రం చేత అల్లోపోనఃతో ఏం జరుగుతుంది కార్యము? నకారాంత శబ్దంలో ఉన్న ఉపద అన్నంతమైన అంగం. అంగము అన్నంతం అవ్వాలి. అన్నంతమైన అంగం, భసంజ్ఞ ఉన్నటువంటి అన్నంతమైన అంగం యొక్క ఆకారానికి లోపం. అద్దెకు లోపం. ఓకే ఓకే. నోపధాన అలా చెప్పాలా? అల్లోపనా అండి?
అవును, లోపదాగే అనంతమైన ఉపదలో అంగం, ఉందక్క, అది వేరు. పతంగా ఉన్నటువంటి అనంతమైన అంగం యొక్క ఉపద ఆకారానికి లోపం. ఉపధాకారానికి లోపం. ఉమ్. ఓకే ఓకే. ఉమ్, దాన్ని బాధిస్తూ నస్తద్దితే అనే సూత్రం చేత ఉమ్, భాగానికి లోపము. అప్పుడు మహారాజ్య ఆ ఉమ్, మహారాజ అనే ప్రాతిపదికం సిద్ధిస్తుంది. ఉమ్, ఇక్కడ రాజన్ శబ్దము పుంలింగంలో ఉన్నది కాబట్టి పరవలింగం ద్వంద్వ తత్పురుషయోహో సూత్రం చేత ఈ సమస్త పదానికి పుంలింగం వస్తుంది. ఉమ్, అప్పుడు మహారాజ ఉమ్. అనే సూత్రం. ఓకే. సో ఇప్పుడు మనం చూసినది ఇప్పుడు సమానాధికరణ ఉత్తర పదం ఉన్నప్పుడు చూసాం. ఉమ్, అలాగే ఇప్పుడు జాతీయ ప్రత్యయం పరమైనప్పుడు. జాతీయ ప్రత్యయం ఎప్పుడు విధిస్తాము? ప్రకార వచనము ప్రకార చెప్పినప్పుడు. వచనం. ప్రకారవచనే ఉమ్, జాతీయ. ఆ కాబట్టి ఇప్పుడు మహతః ప్రకారః అనేటటువంటి లౌకిక విగ్రహ వాక్యంతో ప్రకారవచనే జాతీయరని జాతీయ ప్రత్యయ విధానం. ఉమ్. మహతః ప్రకారః. మహతః మహతః అంటే షష్ఠి. షష్ఠినా? ఆ ఇక్కడ మహతః ప్రహారः. ఉమ్. అప్పుడు లౌకిక మహత్తు. విగ్రహ వాక్యం మహతః ప్రకారః. ఆ మహతః అన్నది మహత్ ప్రాతిపదికం, అంటే పుంలింగంలో ఉన్నటువంటి మహత్ ప్రాతిపదికం యొక్క షష్ఠి అంతం. ఉమ్, మహతః ప్రకారः లౌకిక విగ్రహ వాక్యము. ఉమ్, అప్పుడు మహత్తు నస్సు. ఈ ప్రకారः అనే అర్థంలో జాతీయర్ అనే ప్రకార వచనే జాతీయర్ అనే సూత్రం చేత జాతీయర్ ప్రత్యయం వస్తుంది పరంగా. ఉమ్, అప్పుడు మహత్తు నస్సు జాతీయర్. ఉమ్. ఈ సముదాయానికి కృత్ తద్దిత సమాసాచ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ ఆ తద్దిత. ఇక్కడ మనకి ప్రాతిపదిక సంజ్ఞ చెప్పుకుంటున్నాం కదా, ఆ ప్రాతిపదిక సంజ్ఞకి ఇక్కడ నిమిత్తం ఏమిటి? అంటే తద్దిత దేన్ని ఆధారం? అది ఉమ్. అందుకని మనం ఏంటంటే ఇంకొక, అంటే ఇప్పటివరకు ఎలాగూ చాలా వరకు మనం చెప్పుకుంటున్నాం కదా, మనం కామన్ గా సమాసాలు చూసుకుంటున్నాం కాబట్టి ఇంకా మనం అక్కడ ప్రత్యేకించి చెప్పట్లేదు. కాకపోతే ఎక్కడైతే మనకి కృత్ అర్థిత సమాసాశ్చ అనే సూత్రం మనం ప్రవర్తింపజేస్తున్నామో అక్కడ 3 నిమిత్తాలు ఉన్నాయి కదా. కృత్ ప్రత్యయం పరమైన ప్రాతిపదిక సంజ్ఞ వస్తోంది, తద్ధిత ప్రత్యయం పరమైన వస్తోంది, అలాగే సమాసం విధానం అయినప్పుడు కూడా ప్రాతిపదిక సంజ్ఞ వస్తోంది. కాబట్టి అక్కడ ఎగ్జాక్ట్లీ ఏ రీజన్ మూలాన ప్రాతిపదిక సంజ్ఞ వస్తోంది అన్నది కూడా మనం చెప్తే అది ఇంకా క్లియర్ గా ఉంటుంది అనమాట. అంటే తద్ధితత్వాత్, కృదంతత్వాత్, లేదా కృత్ ప్రత్యయత్వాత్, సమాసత్వాత్ అనే పదాలు, ఇంకొక పదం ఎక్స్ట్రా. అంతకంటే కింరూపం ప్రాతిపదికం అంటే బ్రేక్ అయిపోయింది గురువు గారు వాయిస్. కిం రూపం ప్రాతిపదికం, ఏ రూపం ప్రాతిపదికం, ఏ విధమైన కిం విధం ప్రాతిపదికం అంటే వాటి రీజన్ అనడం కంటే ఏ రకమైన ప్రాతిపదిక కదా. అలాగే ప్రాతిపదిక సుపరిచయం అవ్వడం కంటే ప్రాతిపదిక 3 అర్థవదధాతున్నది. ప్రాతిపదిక సంజ్ఞ సూత్రాలు అది అర్థవదధాతు కూడా ఉంది కదా. అవునండి, 4 రకముల ప్రాతిపదికలు ఉంటాయి కదా. 4 రకముల ప్రాతిపదిక అనొచ్చా? అవును. దాంట్లో ఏ రకమైన ప్రాతిపదిక? క్వశ్చన్ చక్కగా వేశారు కానీ కొంచెం అర్థమైంది. పదము నిమిత్తము అనే కన్నా కూడా ఏ రకమైనటువంటి ప్రాతిపదిక అంటే అది ఇంకా క్లియర్ గా ఉంటుంది. సుబంతం రావడానికి ప్రాతిపదికత్వం కారణం కావాలి, లేదా అంతే కదా. సుప్పులు రావడానికి ప్రాతిపదికం కారణం. ప్రాతిపదికలు 4 రకాలు. దాంట్లో ఏ రకమైన ప్రాతిపదిక పరిచయం వచ్చింది? ఏమ్మా కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారా? కరెక్ట్, చెప్పండి. తర్వాత ఇంకో చిన్న ప్రశ్న అండి. ఈయన ఆచార్య మన శ్రీనివాస్ గారు కదా, నమస్తే. బాగా చెప్పారండి, ప్రక్రియ బాగా చేస్తున్నారు.
అయితే సూత్రం బాగుంది. ఇప్పుడు ఆ. సూత్రకారుడు ఎలాగా అన్మహత అని చెప్పి అన్నారు కదా. ఆ, అన్మహత అనకపోతే ఇంకోలా ఎలా అనొచ్చు సూత్రాన్ని? అన్మహత సమానాధికం జాతి అనే సూత్రాన్ని ఆ. అన్మహత అని అనొచ్చు. లేకపోతే ఎలా అనొచ్చు మనం లౌకికంగా ఇది? ఇక్కడ సంధి ఆత్మహత. అంత ప్రకారం ఉండదు, ఆ, కర్వర్ణాల పరంగా లేవు. ఆ, ఆబ్దమహత ఆద్మ ఆత్మ ఆత్మ ఆత్మహత అని చెప్తాం. ఆత్మహత సమానాధికరణ జాతీయో. కానీ చెప్పండి సరే. ప్రశ్న. ఇప్పుడు ప్రాతిపదిక సంజ్ఞ దగ్గరకు వచ్చాం. తద్దితత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ. ఈ జాతీయ ఇప్పుడు మహత్ నిమిషమమ్మా. హలో, గురువు గారు చెప్పండి. అడగండి గురుగారు. ప్రాతిపదికమని పదం తక్కువ మాటలు. టైం అవ్వాలి కదా. ప్రాతిపదికం అనే పదము. హలో, ఆ, ప్రతిపాద్యతే. ప్రాతిపదికం అనే పదం తక్కువ టైం ప్రత్యాంతం అవ్వాలి కదండి. ఆ, అవునండి. ప్రతిపదం పదం అవును. మించి ఏ పదం మించి ప్రతి పదం తెలుస్తోంది. ఏ అర్థంలో చెప్తే బాగుంటుందమ్మా శ్వేత గారు? ప్రతిపదం భవతి, ప్రతిపదం అర్హతి. మీకు ఠక్ ప్రత్యాంతం ఠక్ ఠై అంటే ఠగంతం అని గమనించారు కదా, టన్ కాకుండా. అవునండి. ప్రతి పదానికి కారణం అవుతోంది కదా ఇది. అవును. జత ఠక్ ప్రత్యాంతం ఠై ప్రతిపదం అర్హతి అనో ఏదో అర్థం. ఒకసారి గమనించండి అమ్మా తర్వాత కాలాంతరంలో. ఆహా. రైట్ అమ్మా. ఇప్పుడు అదే సుపోధాతు. ఇక్కడ సుపోధాతు ప్రాతిపదికయో సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత ఈ నస్ప్రత్యయానికి లుక్కు. అప్పుడు మహత్ జాతీయ. ఈ జాతీయ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఆత్మహత సమానాధికరణ జాతీయయోహో అనే సూత్రం చేత ఈ మహత్ లో ఉన్నటువంటి తకార స్థానంలో ఆకారం ఆదేశమయ్యి మహా ఆ జాతీయ. మహా ఆ అన్నప్పుడు అకహ సవర్ణే దీర్ఘ సూత్రం చేత మహా అవుతుంది. మహాజాతీయ. మహాజాతీయ అనే ప్రాతిపదికం సిద్ధిస్తుంది. అప్పుడు దీనికి సుప్రత్యయం చేర్చినప్పుడు మహాజాతీయ. మహాజాతీయ. ఓకే. సో ఇక్కడ మనం జాతీయ ప్రత్యయం విధిస్తున్నాం కదా. ఆదిలో ఏముంది? ప్రత్యయానికి ఆదిలో జకారం ఉంది కదా. అది చవర్గమే కదా. మరప్పుడు దానికి మనము ఇత్సంజ్ఞగా చెప్పాలా చెప్పక్కర్లేదా? ఒకవేళ చెప్పాలి అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది? వద్దు అంటే ఎందుకు వద్దు? జాతీయ తద్దిత ప్రత్యయం కదమ్మా, కాబట్టి అతద్దితి అన్నారు కదా. కాదు కాదు కాదు. మీకు బాగుందండి, కరెక్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఒక్కసారి మీరు అనుకున్నటువంటి ఆ అతద్ధితే అన్న దాని ఒక్క సూత్రం ఒక్కసారి చెప్పండి. విజయశ్రీ గారు. ప్రశ్న వినలేదండి, ఒక్కసారి మళ్ళీ ప్రశ్న అడుగుతారా? ఆ జవాబు ఆవిడే చెప్తారు, నేను ప్రశ్న ఒకసారి వింటాను. ప్రశ్న అంటే జకారము ఆదిలో ఉంది కదా జాతీయర్లో, అది చవర్గాక్షరమే, చవర్గంలోని అక్షరమే కదా. అలాంటప్పుడు ఇప్పుడు దానికి ఇత్సంజ్ఞిక ప్రాప్తిస్తుందా? ప్రాప్తిస్తే ఎందుకు ప్రాప్తిస్తుంది? ఒకవేళ ప్రాప్తించదు అని చెప్తున్నాము అంటే ఎందుకు ప్రాప్తించట్లేదు? ప్రశ్న అర్థమైంది. సమాధానం ఇంచుమించుగా వచ్చేసారు, చెప్పేస్తారు కూడా ఆవిడ. ఇంచుమించు కాదమ్మా, లశకులో చవర్గ లేదు చెప్పిన వారు ఎవరు కానీ.
అలా అని కాదండి. అంటే ఇప్పుడు మనకి అందులో ఒకసారి ఆ సూత్రము ఆవిడ చెప్పారనుకోండి, అక్కడ కవర్గం లేదని తెలుస్తుంది. వెంటనే చవర్గ సూత్రం స్మృతిలోకి వచ్చేస్తుంది కదా. రైట్ రైట్. సింపుల్ గా అంటే న్యాయం ఆటో కరెక్ట్ చేస్తున్నారండి ఆవిడ. ఆటో కరెక్ట్ లోకి వెళ్ళిపోతారు, అందుకని చెప్పి అన్నాను. విజయశ్రీ గారు ఒక్కసారి చెప్తారా అది? అదేనమ్మా, అక్కడ కవర్గం లేదు, కరెక్టే పొరపాటున చెప్పాను అది నేను వెంటనే అలా పర్వాలేదండి, ఏం అతద్ధితి పర్వాలేదు. అన్నారు మనకి కదా. అలాంటి వాటి చెప్పండి. మూలాన మీకు వెంటనే ఇప్పుడు గుర్తొచ్చేస్తుంది కదా. చుట్టూ సూత్రం అయితే చుట్టూ ద్వారా రావాలి కదా. మరి మనం ఇక్కడ మహాజాతీయ అంటున్నాం కదా, ఇక్కడ మరి ఇత్సంగిక అయితే మనం చెప్పుకోవట్లేదు. ఇత్సంగిక చెప్తే మనకి రూపం అయితే రాదు కదా. అవును, రాదు. మరి అక్కడ ప్రాప్తి అంటే ఉంది కదా, సూత్రం ఉంది, అక్కడ వచ్చే అధికారం ఉంది, అయినా సరే మనం చెప్పట్లేదు. ఎందుకని మనం చెప్పుకోవట్లేదు? అలాగే కూడా దీనికి ఒక చిన్న ప్రశ్న, మనం జనరల్ గా ఇత్సంగిక ఎందుకు చెప్తాం అసలు ఫస్ట్? అంటే శిష్ట రూపాల్ని సాధించుకోవటం అనే అర్థము కాకుండా ఇంకా అంటే వేటి గురించి అని చెప్తాం? స్వర విధానం గురించి కూడా సంజ్ఞలు ఉంటాయి. స్వర విధానము, ఇంకా తర్వాత ఆగమము, ప్లేస్మెంట్ కూడా ప్లేస్మెంట్ కూడా ఓకే ఎక్కడ ఓకే. పెట్టాలి, ప్లేస్మెంట్ అంటే మీరు ఆదిలో ఆద్యంతో వస్తుందా? టకితో అలా కదా. అలా ఓకే ఆగమం అయితే అది. ఓకే. అలాగే ఇంకా స్వర విధానం వచ్చింది ఆన్సర్ లో. నెక్స్ట్ మనకి ఆగమాలకి ఆదేశాలకి ప్లేస్మెంట్ తెలిసింది దాని మూలాన. ఇంకా మనం కృదంత ప్రకరణంలో నిచ్చులు లేకపోతే కిత్ అయిన ప్రత్యయాలు పరమైనప్పుడు నిన్ననే మనము గత అంగకార్యాలు అంగకార్యాలు కూడా ఉంటాయి. అంటే గుణవృద్ధులు అంటే గుణవృద్ధి నిషేధాలు అవ్వండి. అంటే ఆ కిత్తైన ప్రత్యయం పరంలో ఉన్నప్పుడు, అంటే ఆ ఇత్సంగికతో ప్రత్యయం పరంలో ఉన్నప్పుడు ఆ ఇత్సంగికను ఆధారంగా చేసుకుని కొన్ని అంగకార్యాలు కూడా చెప్తారు కదా. అంగకార్యాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ జకారం ఇత్సంగికగా చేస్తే ఈ ప్రయోజనాలు ఏవి కూడా అక్కడ మనకు సిద్ధించట్లేదు. జకారం ఇత్సంగిక చేసినందువల్ల మనకేమీ కొత్తగా స్వర ప్రయోజనం ఏమీ రావట్లేదట. అందుకే జకారం ఇత్సంగికగా చేసినందువలన ఈ కాంటెక్స్ట్ లో, ఇటువంటి తదిత ప్రత్యయాల కాంటెక్స్ట్ లో అంగకార్యాలు ఏం లేవట. అంటే మనం ఒక సంజ్ఞ చెప్పాము అంటే మనం దాన్ని ఆధారంగా చేసుకుని ఒక కార్యం చేయాలి కదా. అలా దాన్ని ఆధారంగా చేసుకుని వచ్చేటటువంటి కార్యాలు ఏమీ లేవు. ఆ కార్య అభావం వలన ఇక్కడ ఇత్సంగిక చెప్పలేదు. ఇత్సంజ్ఞ ఇవ్వడం వల్ల ఇక్కడ ఏమి ప్రయోజనం లేదు కాబట్టి అంతే. అంటే ప్రయోజనాభావాత్ అని చెప్పచ్చా? అంతే అంతే, అందుకని లేదు. సో ఇది మనం జాతీయర్ వరకు వచ్చాం కదా. సో ఇప్పుడు సమానాధికరణము, ఉత్తర పదము సమానాధికరణంలో ఉన్నప్పుడే ఆత్వము అన్నారు కదా. కౌంటర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మహతః పుత్రీ, ఇప్పుడు దీన్ని ప్రక్రియ చేస్తారా ఒకసారి? పుత్రి పుత్రి అన్నప్పుడు మహతి రావాలి. నేను అంటే ఇక్కడ గొప్ప అంటే ఆ మహత్వాన్ని పుత్రికకి ఇవ్వట్లేదు, మహత్వాన్ని ఒక మనిషికి ఇచ్చి అతని యొక్క పుత్రిక అనే అర్థంలో చెప్తున్నా. అందుకని ఇక్కడ మహత్ శబ్దము సమానాధికరణంలో లేదు పుత్రీ శబ్దంతో. ఓన్లీ శ్రీనివాస్ గారు మహతీచ అసౌ పుత్రీచ అప్పుడేమవుతుంది చెప్పండి, మీ కోరికను తిరుగుతుంది. మహాపుత్ర మహతీ పుత్రి సమాసం మహాపుత్రి అవుతుంది కదా. అది వెనకాల ఈ మహాపుత్రి చెప్పారు కదా, ఒకసారి ప్రక్రియ చెప్తారా దానికి? సమానాధికరణం కదా. సమానాధికరణమే, ఒకసారి ప్రక్రియ చెప్తారా? మహతః పుత్రీ కాండి. కాదు కాదు, మహతి చ అసౌ పుత్రీ చ. మహతి
అంటే మహతి సు ఉమ్, తర్వాత పుత్రి సు ఉమ్, ఉమ్, స- సన్ అంతే. సద్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం అంటే చేత ఇక్కడ సూత్రంలో సంహితలు చెప్పుకోవాలి కదా, సన్మహత అనే సన్మహత్ పరమోత్తమోత్కృష్ట. సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత తత్పురుష సమాసము. అప్పుడు మహతి తత్పురుషः సమానాధికరణः కర్మధారయः ఓకే. అనే సూత్రం చేత దీనికి కర్మధారయ సమాస సంజ్ఞ కూడా ఉంది. ఇప్పుడు మహతి సు పుత్రి సు. ఇప్పుడు తర్వాత కృద్ తద్దిత సమాసాచ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపో ధాతు సమాస ప్రాతిపదికలో విషయంలో ప్రాతిపదిక సంజ్ఞ సమర్చింది. అప్పుడు సుప్పుకు లుక్కులు రాగా మహతి పుత్రి అని ఉన్నాయి. ఇక్కడ ఓకే. మహతి అనేది స్త్రీలింగంలో ఉంది కాబట్టి పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అక్కడ ఆ సూత్రం ప్రవర్తిస్తుంది కదా. సమానాధికారం. ఓకే, ఇక్కడే ఒక చిన్న బ్రేక్. ఇప్పుడు మనకి పూర్వ పదంలో ఏముంది? మహతి ఉంది, ఉత్తర పదంలో పుత్రి ఉంది, సమానాధికరణంలో ఉన్నాయి. మన ప్రకృత సూత్రం ఒక్కసారి చెప్పండి. ఆన్మహత సమానాధికరణ జాతీయయోః. అక్కడ మహత్ అని ప్రాతిపదిక అంటే ఆ శబ్దాన్ని గ్రహించారు కదా. మరప్పుడు ఇక్కడ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే సామాన్య పరిభాష మనకుంది కదా. మరొకవేళ ఇప్పుడు ఆ పరిభాష వర్తిస్తే ఇక్కడ ఆన్మహత సమానాధికరణ జాతీయయోః అనే సూత్రం చేత ఈ మహతి అన్నది వేరే ఏదో కాదు, మహత్ యొక్క విశేష లింగ రూపమే అని ఇక్కడ కూడా ఆత్వం రావచ్చు కదా. ఏంటంటే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, ఇప్పుడు మీరు చెప్పింది మళ్ళీ మహతి అన్నది పూర్వ పదంలో ఉంది, పుత్రి ఉత్తర పదంలో ఉంది. మహతి పుత్రి అనేది మనకు వచ్చింది, ఇప్పుడు వచ్చింది, అక్కడి వరకు వచ్చాం. అలాగే ఇక్కడ మనకి తెలిసిన కామన్ నోషన్ ఏంటి? రెండు సమానాధికరణంలో ఉన్నాయి. పుత్రి అన్నది స్త్రీలింగ శబ్దము, ఈ మహతి అన్నది భాషిత పుంస్కం, అనుంగ్ రహిత భాషిత పుంస్కం అయినటువంటి స్త్రీలింగ వచనం. కాబట్టి ఇక్కడ మనకి సామాన్యంగా పుంవద్భావం అని చెప్పుకుంటాం మనం. అలా పుంవద్భావము మాత్రమేనా? ఒకసారి మన ప్రకృత సూత్రం చూసామనుకోండి, ఆన్మహత సమానాధికరణ జాతీయయోః. అక్కడ మహత్ అని చెప్పి మనకు అక్కడ శబ్దం చెప్పారు కదా. మరి అప్పుడు లింగ విశిష్ట పరిభాష ఉంది కదా. అంటే ఇక్కడ కేవలము కార్యము మహత్తుకు మాత్రమే కాదు, మహత్ యొక్క విశేష లింగాలకి కూడా ప్రవర్తిస్తుంది అనే కదా అర్థము. మరొకవేళ ఇప్పుడు ఆ పరిభాష ఇక్కడ ప్రవర్తిస్తే గనక ఇక్కడ మనకు విప్రఛేదం వచ్చే అవకాశం ఉందేమో. అంటే ఈ మహతిలో ఈ సూత్రం వర్తిస్తుందా లేదా చూసుకోమంటున్నారా? ప్రవర్తిస్తే, ప్రవర్తించింది అంటే ఆత్వం రావాలి. తకార స్థానంలో కదండి, తకార స్థానం అని కాదు కదా, మహత్తుకి అత్యాదేశం అంతే. అక్కడ మహత్తులో ఉంది కాబట్టి చూసాం కదా. ఇప్పుడు మహతి అంటున్నాము, మరి అప్పుడు దానికి కూడా అంత్యాదేశం చేస్తామా? అసలు ఇక్కడ లింగ విశిష్ట పరిభాష మనకి అప్లై అవుతుందా? సమాస విషయంలో వర్తించదని చెప్పారు. ఎక్కడ చూసాం మనం అది? రాజాః సఖిభ్యశ్చ అనే సమాసాంత ప్రత్యయ విధిలో అక్కడ మనకి రాజన్ అనే పుంలింగ ప్రాతిపదిక మనకి అక్కడ ఉంది. అక్కడ మనకి న్యా ప్రాతిపదికాత్ అనే సూత్రంలో భాష్యంలో మనకి అక్కడ ఇచ్చారు. సమాస విధిలో ఈ ప్రత్యయ గ్రహణ పరిభాష అన్నది ముఖ్యంగా సమాసాంత ప్రత్యయాలకి వర్తించదు అని.
కానీ ఇది మరి సమాసాంత ప్రత్యయాల విషయం కాదు కదా. ఇది కేవలం ఉత్తర అవును. పదాధికారంలో ఆత్వం అంతే. ఇక్కడేమో సమాసాంత ప్రత్యయాలు లేవు. అందుకని అక్కడే మనకి న్యా ప్రాతిపదిక సూత్రంలోనే ఎగ్జాక్ట్లీ ఈ రాజాహ సఖిభ్య టచ్ సూత్రం దాని తర్వాత పాయింట్ లోనే చెప్పింది ఏంటంటే భాష్యకారులు ఇక్కడ ఆన్మహత సమానాధికరణ జాతీయయోహో అనే సూత్రంలో ఈ లింగ విశిష్ట పరిభాష అన్నది ప్రవర్తించదు. అక్కడ కేవలము పరత్వాత్ పుంవద్భావం మాత్రమే చేసుకోవాలి. హరి ఓం. నాది వాయిస్ ఆడిబుల్ గా ఉందండి? వినిపిస్తుంది. అవును, చక్కటి విషయం చెప్పారు. వర్ధిష్ణు భవ విజయిష్ణు విజయిష్ణుశ్చ. వర్ధిష్ణు శబ్దం స్త్రీలింగంలో కూడా అదే రూపం కదా. అవునండి. విజయిష్ణు జయిష్ణు విజయిష్ణు అజయిష్ణుర్భవ. మొత్తం చాలా మంచిగా చెప్పారమ్మా, చాలా బాగుంది. అందుకని కంపల్సరీగా పాయింట్ క్లియర్ గా ఉందా అండి, లేకపోతే ఇంకొకసారి చెప్పమంటారా మళ్ళీ? పాయింట్ చెప్పే ముందు ఒక్కసారి చెప్పండి. చిన్న బుల్లి ప్రశ్న. చెప్పండి, అడిగండి. జాతిర్ప్రత్యయ పరే महच्छब्दस्य पदत्वं भवति किल प्रातिपदिकस्य अथवा अंगस्य प्रातिपदिक संज्ञा नाम सुबन्तत्वम् अस्ति कृत्वा झलां जश्वन्ति सूत्रेण जस्तं कर्तुं शक्नुमः वा महद् जातीया इति. अनन्तरं दकारस्य स्थाने एव आकारं कुर्मः. ఓకే. అంటే జస్త్వం ఎందుకు చెప్పాలి కదా. అంటే అక్కడ మనకి జస్త్వము అదంతా త్రిపాద సూత్రాలు కదా గురువు గారు. ఇప్పుడు మనకి ఉత్తర పదాధికారంలో ఆత్వం ఇవన్నీ సపాది సూత్రాలు. అంటే నాకు అది ఐడియా లేదు. అంటే జస్త్వం పరంగా అంటే ఇందాక ఆయన చెప్పినప్పుడు ఏదో రాజన్ చెప్పినప్పుడు ఎప్పుడో భసౌంగ్యం ఉంటుంది, టీ లోపం వస్తుంది అన్నట్టుగా అప్పుడు నాకు అనిపించింది. ఈ జాతీయ అవును అవును మీరు అన్నది కరెక్ట్. అంటే అక్కడ మహత్ అన్న అక్కడ ప్రత్యయం లోపించినా సరే అక్కడ పదమేవు కాబట్టి అక్కడ జలాం జషు అంతేతో జష ఆదేశం రావచ్చు. కాకపోతే అది త్రిపాది కార్యము, కానీ దానికన్నా ముందర సపాది కార్యాలు వచ్చేస్తాయి కాబట్టి మనకు ఆ స్కోప్ ఉండదు. ఈ ఆత్వం అన్నది సపాది కార్యం. ఓకే ఓకే. అంటే జస్తం అనేటువంటిది సంధి కాదు ఇక్కడ కదా. లేదు, ఆదేశమే. ఆదేశమే, ఆదేశం మాత్రమే అంతే. పదాంత సంధి కార్యం కాదు, ఇది కాదు, సంధి కార్యం కాదు. అయితే అది చెప్పే దకారు ఎందుకు రావట్లేదని కూడా ప్రస్తావించచ్చా ఒకవేళ చెప్పదలుచుకుంటే? అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇంకొంచెం మాడిఫై చేసుకుని ఆ మహత్కి ఆత్వం చేసేటప్పుడే, అంటే ఇప్పుడు మహత్ జాతీయ లేకపోతే మహత్ రాజన్ ఉన్నప్పుడే అక్కడ రెండు సూత్రాలు ప్రవర్తిస్తాయి. ఆత్వాదేశం చేసేటటువంటి సూత్రము, అలాగే జలాంశు ఈ సూత్రం జలాంశు అంతే అనే సూత్రము, ఈ రెండు సూత్రాలు ప్రవర్తిస్తూ ఉండగా ఈ జస్త్వ విధాయక సూత్రం అన్నది త్రిపాది సూత్రము, ఆత్వ విధాయక సూత్రం అన్నదేమో సపాది సూత్రము. అందుకని పూర్వత్రాసిద్ధం చేత ఇక్కడ మనకి సపాది సూత్రమే ప్రవర్తిస్తుంది. అందుచేత ఇక్కడ ఆత్వమే చేస్తాము అని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. మీరన్నట్టుగా మనకి గుర్తుగా ఉంటుంది. మీ థాట్ చూసారమ్మా, మీ గణం ఎంత అద్భుతంగా. శ్రీనివాస్ గారు అలాగే మన నవీనాచార్య భరమణ గారు, శర్మ గారు, ఇంకెవరున్న విజయ్ గారు, వీళ్ళందరూ కూడా మంచి శిష్య గణం శిష్య అని అనక్కలే కానీ మంచి గణము దొరికింది మీకు అదృష్టంగాను. గమనించారమ్మా? అవునండి. అంటే మీ శ్రమకి ప్రతిరోజు అనుకుంటాను నేను. అంటే మాకు పాపం ఇది వరకు అంటే క్లేశ ఫలేన హి పునర్నవతాం విధత్తే అంటారు కాళిదాస్. విన్నారా? హలో, లేదు, ఇప్పుడే విన్నాను. క్లేశ ఆనందమో ఒకసారి. క్లేశ ఫలేన హి ఫలేన హి ఫలేన హి ఫలేన హి పునర్నవతాం విధత్తే. పునర్నవతాం విధత్తే.
పరిశ్రమ అంతా ఫలితం అంటే వాడి మొహంలో ఆనందం కలిసి తృప్తాహస్మహ అన్నట్టయితే ఈ క్లేశం అంతా కదమ్మా మీకు. అవును. సదా స్మరణీయమేతద్ వాక్యం కాళిదాసీయం. క్లేశ ఫలేన హి పునర్నవతాం విధత్తే. క్లేశ ఫలేన హి పునర్నవతాం విధత్తే. నోట్ చేసుకుంటాను. బాగుంది, చాలా చక్కగా. నోట్లో వేసుకోండి, నోట్ చేసుకుంటే మళ్ళీ మర్చిపోతాం. తప్పకుండా. భ్రమర్ గారు అనండి అమ్మా, మీరు అందరూ సరే, ఒక్కళ్ళు ఎవరో ఇంకొకళ్ళు అనండి. నవీ శ్రీనివాస్ గారు ఎవరో ఒకళ్ళు అనండి. క్లేశ ఫలేన హి పునర్నవతాం విధత్తే. పునర్నవతాం విధత్తే. పునర్నవతాం విధత్తే. శ్రీనివాస్ గారు ఎవరో ఒకళ్ళు అనండి. శర్మ గారు, భ్రమర్ గారు, విజయ్ గారు ఎవరో ఒకళ్ళు అనండి. క్లేశః ఫలేన హి ఫలేన హి పునర్నవతాం విధత్తే. పునర్నవతాం విధత్తే. అంటే కాదండి, మీరు వండిన పదార్థాలని 4 గంటలు వండిన తర్వాత ఆఖరి ఏం మిగల్చకుండా గిన్నెని ఖాళీ అయిపోయి అంటే ఆ పడిన శ్రమ అంతా మర్చిపోరా భ్రమర గారు మీరు? తింటే తెయించుకుంటూ కానివ్వండి అమ్మా, కానివ్వండి. చాలా బాగుంది వాక్యం. మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఏది మహతీచ అసౌ పుత్రీచ అని చూస్తున్నాం మనము. దాని యొక్క ప్రక్రియలో సమాసము, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, సుప్పులకు లుక్కు అయిపోయిన తర్వాత మహతీ పుత్రి అని ఉంది. ఇక్కడ మనం చూస్తే మహతీ అన్నదేమో పూర్వపదంలో ఉంది, పుత్రి అన్నది ఉత్తర పదంలో ఉంది. అలాగే రెండు కూడా సమానాధికరణంలో ఉన్నాయి. ఇంకా పుత్రి అనేది స్త్రీలింగ శబ్దము. అలాగే మహతి అనేది కూడా అనుంగ్ రహిత భాషిత పుంస్కమైనటువంటి స్త్రీలింగ శబ్దము. అందుకని ఇక్కడ మనకి పుంవద్భావ ప్రసక్తి ఉంది. అలాగే ఈ మహతి అనే శబ్దము మహత్ యొక్క స్త్రీలింగ శబ్దమే కదా, స్త్రీ ప్రత్యయం చేర్చినప్పుడు వచ్చేదే కదా. అందుకని ఆన్మహతః సమానాధికరణ జాతీయయోః అనే సూత్రంలో మహత్ అని విశిష్టంగా మహత్కి విశేషంగా కార్యం చెప్పారు. అలా జరిగినప్పుడు మనకి లింగ విశిష్ట పరిభాష ఉంది. ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అని చెప్పి. అందుకని అక్కడ మహత్ అని ఉచ్చరించి ఏ కార్యమైతే చెప్పారో అది కేవలము మహత్కి మాత్రమే కాకుండా మహత్కి విశేష లింగంలో ఉన్నప్పుడు కూడా వర్తిస్తుంది. సో ఆ పరిభాషను అనుసరిస్తే ఇప్పుడు ఇక్కడ మహతీ పుత్రి అనే దగ్గర కూడా అక్కడ మహత్కి ఎలా అయితే ఆత్వం జరగాలో ఇక్కడ మహతి అనే దానికి కూడా ఆత్వం జరగాల్సి ఉంది పరిభాషను అనుసరించి. అంటే ఇక్కడ మనకి రెండు కార్యాలు జరగటానికి విప్రతిషేధం ఉంది. ఇప్పుడు ముందర మహత్ అనే శబ్దము యొక్క లింగ విశిష్ట పరిభాషను అనుసరించి ఆత్వం చెయ్యాలా, లేదా సమానాధికరణము అలాగే పుంవద్భావము సమానాధికరణాన్ని ఆశ్రయించుకుని పుంవద్భావాన్ని చెప్పాలా, రెండు కార్యాలు. అప్పుడు మనకి న్యాప్రాతిపదికాత్ అనే సూత్రంలో భాష్యకారులు చెప్పారు ఏంటంటే ఈ ఆన్మహతః సమానాధికరణ జాతీయయోః అనే సూత్రంలో ఇక్కడ లింగ విశిష్ట పరిభాష అన్నది ప్రవర్తించదు, అది అనిత్యము. ఇది అనిత్యము అని మనం ఎలా రూఢిగా చెప్తున్నాము అంటే రాజాహ సఖిభ్యశ్చ అనే సూత్రంలో మనకి రాజన్ అనేది అంత్యములో ఉన్నటువంటి సమాసానికి టచ్ అనే సమాసాంత ప్రాతిపదిక అని చెప్పారు. అక్కడ రాజన్ అన్నది ప్రాతిపదిక గ్రహించారు కదా, అందుకని లింగ విశిష్ట పరిభాష చేత అక్కడ రాజ్ఞికి వస్తుందా అంటే రాజ్ఞి ఉన్నప్పుడు ఈ సమాసాంత ప్రత్యయము నిషేధించబడింది. అంటే మనకి అక్కడ లింగ విశిష్ట పరిభాష అన్నది అనిత్యము.
దాని యొక్క అనిత్యత్వాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆత్వము అన్నది రావట్లేదు. అంటే ఆ మహత్ శబ్దానికి ఈ ఆన్మహత సమానాధికరణ జాతీయయోహు అనే సూత్రం చేత ప్రాప్తించేటటువంటి ఆత్వము ఇక్కడ ప్రవర్తించటం లేదు. అందుకని ఇక్కడ కేవలము పుంవద్భావమే చెప్పుకోవాలి. ఇదే కేవలము సమానాధికరణం ఉన్నప్పుడు మాత్రమే కాదు, జాతీయ ప్రత్యయం ఉన్నప్పుడు కూడా ఇంతే. అందుకని జస్ట్ ఒక్కసారి మైండ్ లోకి ఆ మహతీ పుత్రి లేకపోతే ఇప్పుడు మహతీ సేవ అంటూ అలా మనకి సమానాధికరణంలో మహత్ శబ్దము పూర్వపదంలో కనిపించింది, అలాగే రెండు స్త్రీలింగాలు అన్నప్పుడు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ టెక్నికల్ గా ఆత్వము విధించే దాని ఏమంటారు స్కోప్ ఉంది. ఆన్మహత సమానాధికరణ జాతీయయోహ అనే సూత్రం చేత లింగ విశిష్ట పరిభాషను అనుసరిస్తే గనక ఇక్కడ ఆత్వం వచ్చే ప్రసక్తి ఉంది. కానీ ఆ పరిభాష అనిత్యము, ఈ సూత్రానికి ఆ పరిభాష వర్తించదు. అందుకని ఇక్కడ ఆత్వము రాక కేవలము పుంవద్భావం మాత్రమే విధిస్తున్నాము. ఇప్పుడు ఇందాక మీరు చెప్పమన్నదే, అంటే సమానాధికరణం లేనప్పుడు మహత ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, మీకు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. ఆ ప్రక్రియ కంప్లీట్ చేసేయండి. మహతీ పుత్రి దగ్గర ఉన్నాం మనం. మహత్ పుత్రి అన్నప్పుడు మహతీ పుత్రి మీరు సూత్రం చెప్పలేదు పుంవద్భావానికి. అదే చెప్తాను. మహతీ పుత్రి పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత ఈ మహతీ శబ్దంలోని స్త్రీ ప్రత్యయానికి నివృత్తి. అప్పుడు మహత్ పుత్రి ఆన్మహత సమానాధికరణ. ఆత్వం ప్రాప్తిస్తుందా ప్రాప్తించదా? ఇప్పుడు మహత్ వచ్చింది కాబట్టి ప్రాప్తిస్తుంది. మహత్ వచ్చింది కాబట్టి ప్రాప్తిస్తుంది, కానీ ఇక్కడ సమానాధికరణం ఉందా మరప్పుడు? అంటే అట్లీస్ట్ లింగం మారిపోయింది కదా, ఇప్పుడు పుంవద్భావం వచ్చేసింది. మరి ఇక్కడ మహత్ అన్నదేమో పుంలింగంలో ఉన్నట్టుగా తీసుకుంటాం మనము, పుత్రి అన్నదేమో స్త్రీలింగంలో ఉంది. మరప్పుడు సమానాధికరణం ఉన్నట్లేనా? అంటే అంటే ప్రాతిపదికాలు అనుకోండి, సుప్పులకి లుక్ అయినాయి కదా. మహత్తు ప్రాతిపదికమే, పుత్రి కూడా ప్రాతిపదిక. ఇప్పుడు సమానాధికరణంలో ఉన్నట్లే, కానీ ఎలా అంటే సమానాధికరణం అంటే సమానం అధికరణం యస్య సహ సమానాధికరణం, సమానాధికరణ. అధికరణం అంటే వాచ్యం. అంటే ఇప్పుడు రెండిటి చేత కూడా అక్కడ ఒకటే ద్రవ్యము తెలియబడుతోంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ఇందాక నేను మ్యూట్ లో ఉండి మాట్లాడాను. ఇప్పుడు మహత్తు ప్రాతిపదిక, పుత్రి కూడా ప్రాతిపదిక కాబట్టి సమానాధికరణం ఉంది అంటే ప్రాతిపదిక అవస్థలో రెండు ఉంటే సమానాధికరణం వస్తుందా అండి? అలా కాదు కదా. కాదండి, అక్కడ ప్రాతిపదికకి సమానాధికరణానికి ప్రాతిపదికకి విభక్తులకి వేటికి సంబంధం లేదండి. సమానాధికరణము అంటే ఒకటే అంటే రెండిటి చేత కూడా ఒకటే ద్రవ్యము సూచించబడాలి, అది సమానాధికరణం. కానీ అది మనం ఎలా చూపిస్తాము శబ్దాలకి? విభక్తి రూపంలో చూపిస్తాం. రెండు కూడా సమానమైన విభక్తి రూపంలో ప్రయోగించి ఈ రెండిటికి ఇదే అంటే ఒకటే ద్రవ్యాన్ని చూపిస్తున్నాయి అని సూచన అన్నమాట. ఇది సూచకం. విభక్తి అన్నది సూచకం, అంతే. అంతకు మించి అది మనకి ఆ లింగము అన్నది కూడా, లింగ విభక్తులు అవన్నీ కూడా ఏంటంటే సూచకాలు. కానీ అక్కడ ఇన్హరెంట్ గా కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు మహా అయితే ఏముంది, మహతి అన్నది స్త్రీలింగం కాస్త ఇప్పుడు మహత్ అన్నది పుంలింగంలోకి వచ్చింది. అయినా అది చూపించేటటువంటి ద్రవ్యం పుత్రినే కదా. ఆ మహత్తు కలిగినది. ఇప్పుడు మహతి అంటే అర్థం ఏంటి? మహత్వము ఉన్నది. ఎవరావిడ? పుత్రినేగా.
అంటే అక్కడ అధికరణం ఏం మారట్లా, కేవలము పైన మనము చూపించేటటువంటి ఆ స్త్రీ భావము పుంవద్భావము అవి మారుతున్నాయి అవి తప్పించి మారుతున్నాయి. దాని చేత సూచితమవుతున్నటువంటి ద్రవ్యం మారట్లా. మహతి అన్నా పుత్రినే చూపిస్తుంది, మహత్ అని అన్నా కూడా అక్కడ పుత్రినే చూపిస్తోంది. పుత్రినే చూపిస్తుంది. అందుకని అక్కడ సమానాధికరణం ఉంది. సమానాధికరణం. అర్థమైంది. అందుకే మనకి ఆత్మము. ఇప్పుడు మహా అవుతుంది, మహాపుత్రి అంతే, మహాపుత్రి. ఓకే. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, అంటే మోస్ట్లీ మీరు అందరు గమనించే ఉంటారు. ఇప్పుడు మీరు ఈ పుంవద్భావం చెప్పేటటువంటి సూత్రం చూడండి, అక్కడ కూడా జాతీయ ప్రత్యయం ఉంది కదా. అవునవును. ఈ సూత్రంలో కూడా, అంటే ఇప్పుడు మన ప్రకృత సూత్రంలో కూడా అదే కదా కాన్సెప్ట్, సమానాధికరణము జాతీయ, అక్కడేమో కర్మధార ఏమో జాతీయ. కర్మధారయం ఎప్పుడవుతోంది? సమానాధికరణం ఉన్నప్పుడే అవుతోంది. అంటే రెండు కాంటెక్స్ట్ లోని, అంటే ఒకే దాన్ని ఏమంటారు, రెండు ప్రసంగాలు ఒకటే సెట్ కి ఉన్నాయి. సమానాధికరణం ఉన్నప్పుడు లేదా జాతీయ ప్రత్యయం ఉన్నప్పుడు ఇక్కడ ఆత్వం వస్తుందా చూసుకోవాలి, అక్కడ పుంవద్భావం వస్తుందా చూసుకోవాలి. రెండు ఒక సెట్ అన్నమాట. అలాగే మీరు నంబరింగ్ చూస్తే 6, 3, 46 ఆన్మహతః. ఆ పుంవత్ ఎక్కడుంది? పరశాస్త్రమా? 42 అండి. 6, 3, 42. 42. ఓకే, 42 అంటే పూర్వశాస్త్రంలో ఉంది కదా. ఇప్పుడు మనము ఈ లింగ విశిష్ట పరిభాష అప్లై అవ్వదు అని మనకి భాష్యకారుల ద్వారా ప్రమాణం రాలేదనుకోండి, ఆయన వాక్యం చెప్పలేదు, అప్పుడు ఏం జరుగుండేది? పరశాస్త్రం అంటే ఇక్కడ విప్రతిషేధం ఉంది మనకు. యాక్చువల్ అక్కడ ఆత్మం వచ్చే మహతీ పుత్రి అనే కాంటెక్స్ట్ లో అక్కడ పుంవద్భావం రావచ్చు 6, 3, 42 సూత్రం చేత. అలాగే 6, 3, 46 చేత ఆత్వం రావచ్చు. అప్పుడు మనకి పరత్వాత్ ఆత్వం వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకి మళ్ళీ పుంవద్భావం చేసుకునేందుకు వీలుంటుందా అసలు? ఉండదు కదా. ఆత్మ వస్తే ఇంకా రాదు, ఎందుకంటే ఆ నీటి స్థానంలోనే మీకు ఆత్మ వస్తుంది. అందుకని అంటే ఇప్పుడు మనకు ఒక రీజన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఆయన అలా చెప్పారు ప్రత్యేకించి అని. లేకపోతే విప్రతిషేధంతో పరత్వాత్ మనకి ఆత్వమే వచ్చి ఉండేది. దాన్ని నివారించడం కోసము ఈ పరిభాష ఇక్కడ ప్రవర్తించదు అని చెప్పారు. అర్థమైందండి. అప్పుడు అర్థం కాలేదు. మనకి నష్టం, అంటే మనకి నష్టం ఏంటి తెలిస్తే అప్పుడు మనకి క్లియర్ గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది. ఇప్పుడు అర్థమైందని మీరు రేపు అడిగితే గుర్తుంటుంది అనుకుంటారేమో, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక్కసారి చెప్పరండి ఇది. ఒక్కసారి మీకు మీ వర్డ్స్ లో మీరు మొదలు పెట్టండి, మీకు ఎక్కడైనా మీరు ఆగితే నేను దాన్ని అందిస్తూ ఉంటాను. అయ్యో బాబోయ్, అదే బెస్ట్ మెథడ్ అండి విజయశ్రీ గారు. అలా అని కాదండి, అంటే దాని గురించి అని కాదు, నా కాన్సెప్ట్ అలా ఒకటే. ఇప్పుడు మీరు చెప్తున్నారు అనుకోండి, నాకు ఎగ్జాక్ట్లీ మీకు ఏ పాయింట్ దగ్గర మీరు కంఫర్టబుల్ గా లేరు అన్నది నాకు క్లియర్ గా అర్థమైపోతుంది మీరు చెప్పేటప్పుడు. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చెప్తేనే వస్తుంది. వంతు ప్రయత్నం నేను చేయగలుగుతాను. చెప్పడానికి నోట్లోంచి మాటలు రావాలి కదా. ఏం పర్వాలేదు, చెప్పండి. సరే, మహతీ పుత్రి నుంచి చెప్పండి. మహతీ పుత్రిలోనే సమానాధికరణం ఉంటుంది అని అక్కడ కానీ ఈ సూత్రం చేద్దామని ఎలా చెప్పాలి అసలు? ఇది నెంబర్ చెప్పండి, పోనీ సూత్ర నెంబర్ చెప్పండి. అక్కడ ఏం కార్యాలు వస్తున్నాయి? ఒకటే కార్యం ఉందా, రెండు కార్యాలు ఉన్నాయా? ఇక్కడ ఆన్మహత సమానాధికరణి జాతీయోహో అనే సూత్రం చేద్దామని వస్తుందండి. అది ఆత్మం వచ్చే అవకాశం ఉంది. ఓకే, వచ్చే అవకాశం ఉందండి. కానీ
న్యాప్రాతిపదిక కావున స్త్రీ మామూలుగా అయితే స్త్రీత్వం తీసుకోవాలి, కానీ చెప్తారు ఈ సూత్రానికి అది ప్రవర్తించదు అని భాష్యకారులు చెప్పారు. సూత్రం అనిత్యం అని చెప్పారు. రాజ్య సఖిబిస్ట్ అనే సూత్రం చేత రాజన్ అనే చెప్పిన దగ్గర అది అనిత్యం నిరూపించి, కాబట్టి ఇక్కడ మహతానే ఉంటుంది అని చెప్పారు. అక్కడ వరకు అర్థం. అంటే ఇక్కడ ఆత్వం అంటే ఇక్కడ మనకి ఆ లింగ విశిష్ట పరిభాష అన్నది ఈ ఆత్వానికి పనిచేయదు. అవును, పనిచేయదు అని చెప్పారు. ఇప్పుడు ఆయన అలా చెప్పకపోతే ఏంటి ప్రాబ్లము గురించి డిస్కస్ చేసామన్నమాట. ఒకవేళ ఆయన అలా చెప్పలేదండి, ఆత్వము చెయ్యొద్దు అని ఆయన చెప్పలేదు. ఇప్పుడు మనకి ఆయన ప్రమాణం కదా చెయ్యొచ్చు అని చెప్పారు. అక్కడికి వరకు అర్థమైంది. పరత్వాత్ ఆత్వం వచ్చేస్తుంది కదా. అప్పుడు పుంభద్భావము ఆత్వము రెండు విప్రతిషేధంలో ఉన్నప్పుడు పరశాస్త్రానుసారంగా మనకి ఆత్వం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆత్వం వస్తే మహతీలో దేని స్థానంలో ఆత్వం వస్తుంది? మహతీలో ఇకార స్థానంలో ఆత్వం వస్తుంది. అంటే స్త్రీ ప్రత్యయమే కదా అక్కడ. నీప్ మహతీలో నీప్ కదా ఉన్నది. అంటే ఆ నీప్ స్థానంలోనే ఆత్వం వస్తుంది. అప్పుడు అది స్త్రీలింగ శబ్దం అవుతుందా ఇంకా మనకప్పుడు? కాదు కదా. మనం అక్కడ రూఢిగా దానిలోంచి మహతీలో ఇకారం తీసేసి ఆకారం పెట్టి మహతా పెట్టి మళ్ళీ తర్వాత మనం పుంభద్భావం చెప్పడానికి వీలవుతుందా? కదా. అంతే. అందుకని అనిష్ట రూపాలను నిరోధించడం కోసము ఆయన ఈ మందని దాని ఏమంటారు స్టేట్మెంట్ మనకు అక్కడ చెప్పారనమాట. చాలా పెక్యులియర్ కేస్ కాబట్టి వార్తికం లాగా కూడా ఆయన ఏం చెప్పలేదు. కేవలము న్యాయ ప్రాతిపదిక సూత్రంలో భాష్యంలో కాంటెక్స్టుల పరంగా ఇక్కడ రాదు అని చెప్పేస్తారు అంతే. అది మీరు చెప్పింది కరెక్టేనండి. కానీ ఆన్మహత అని చెప్పినప్పుడు ఎలాగ పరశాస్త్రం ప్రకారం ఇక్కడ పుంభద్భావం వచ్చేస్తుంది, ఆత్మరచయ వచ్చేస్తుంది కదా, ఆత్మ వస్తుంది కదా. అలాంటప్పుడు ఇంకా మళ్ళీ ఆత్వమే వస్తూ ఉండగా ఆత్వం రావాలి. కానీ అక్కడ ఆత్వం అన్నది మనకి సిద్ధిస్తే మన శిష్ట రూపం మనకి సాధించలేం మనం. అందుకని ఏం చెప్పారు మనకి, అసలు ఈ ఆన్మహత సమానాధికరణ జాతీయయోహో అనే సూత్రం చేత ఈ లింగ విశిష్ట పరిభాష అన్నది ప్రవర్తించదు. అంటే అక్కడ కేవలము కార్యము మహత్ అనే దానికే చెప్పారు గాని మహతికి వర్తించదు. అది చెప్పడం బట్టే ఆగుతోంది. అక్కడ ఆత్వము ముందర జరగట్లా, పుంభద్భావం జరిగాకే ఆత్వం జరుగుతోంది. ఓహో, అర్థమైందమ్మా. అది చెప్పలేదు ఆ భాష్యంలో, ఆ ప్రసంగం లేదు అంటే మాత్రము మనము టెక్నికల్ గా అక్కడ అన్ఫార్చునేట్లీ ఆత్వం వచ్చి ఉండేదట. పుంభద్భావానికన్నా ముందర ఆత్వం వచ్చి ఉండేది. ఒకసారి ఎప్పుడైతే ఆత్వం వచ్చేసిందో అది ఎటువంటి స్త్రీ ప్రత్యాంతము పర్ఫెక్ట్ గా కాలేదు కాబట్టి అక్కడ మనకి పుంభద్భావం వచ్చే ప్రసంగం కూడా ఉండేది కాదు, అనిష్ట రూపాలు వచ్చి ఉండేవి. దాన్ని నివారించడం కోసము మనకి చెప్పారు క్లియర్ గా. ఇప్పుడు క్లియర్ గా ఉందండి ఇప్పుడు? కానీ మళ్ళీ రేపు చెప్పగలగాలి కొంచెం. అప్పుడు పర్వాలేదండి, రెగ్యులర్ గా కొంచెం కొంచెం మీరు ప్రయత్నిస్తూ ఉంటే వస్తుంది. ఇదేంటంటే మాటల కోసం తడబడుతున్నాము అని అనుకుంటారు, కానీ అందివ్వడానికి 13 మంది ఉన్నారు. అది మర్చిపోతున్నారు అంతే. మీరు ఏమనుకోద్దండి, మిమ్మల్ని చెప్పమన్నాను అని చెప్పి. నాకేం లేదంటే నా అభ్యాసంలో నాకు అర్థమైన విషయం మాత్రం అది. శ్రీనివాస్ గారు సార్, మహతీయని మేడం చెప్పేశారు అలాగా ngీప్ అని. ఎలాగ ngీప్ వచ్చింది? ఏ ప్రాతిపదిక ngీప్ వస్తే మహతీయ శబ్దం ఏందండి? అంటే ప్రాతిపదిక ngీప్ రావడం నీపు కాదనుకుంటా. అయితే గురువుగారు అడుగుతున్నారు అంటే నీపు కాదు, ngీపేనమ్మా. నీపేనా? డౌట్ గా ఉంది. మహత్ ఇది
మీకు శతకృతి ప్రాతిపదిక అంట కదా అంటే కరెక్టే ముందర అండి. ఉంటుందో చెప్పండి మాస్టారు. నీపు రావడం కంటే అంతే చెప్పండి. శత్రు ప్రత్యాంతం ఉగిత్ అంతే శత్రువులు రుద్రోపైన ఉగిత్ అయింది అనమాట కదా. ఉగిత్తులో కదా, ఉగితశ్చ. ఉగిత్ అంటే ఇక్కడ ఉకారం కాదు కదా, ఉక్కు ఇతి. కాకపోతే ఇక్కడ గురువు గారు ఇది గౌరాది గణంలో పఠించబడింది మహత్, అందుకని నీష్ అంటున్నారు. అది కూడా అవ్వచ్చేమో అంచేత అంటే గౌరాదిత్యశ్చ అనే